హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎంతో హెల్దీ అయిన గోధుమ పిండి మోమోస్. ఈవినింగ్ స్నాక్స్ పిల్లలు స్కూల్ నుండి వచ్చిన తర్వాత ఇలా చేసి హెల్దీగా పెట్టారంటే హాట్గా సర్వ్ చేసి పెడితే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. ఎలా చేయాలో చూద్దాం రండి. ఫస్ట్ టమాటా, ఎండుమిర్చి, అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర, పుదీనా వాటిలో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఉడకనియాలి. అంతలోకి వేరొక బౌల్ తీసుకొని కొంచెం గోధుమ పిండి, కొంచెం సాల్ట్ వేసేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ప్లేట్ పెట్టుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకొని అంతలోకి స్టఫింగ్ రెడీ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసేసి సపరేట్ అయ్యేదాకా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక క్లాత్ తీసుకొని దాంట్లో ఈ మిశ్రమాన్ని అంతా వేసేసి ఇట్లా వాటర్ మొత్తం పిండి వేసేసి ఒక బౌల్లో వేసుకోవాలి. సన్నగా తరిగిన పుదీనా, కొత్తిమీర, అల్లం, వెల్లుల్లి, సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా. ఆల్రెడీ ముందు సాల్ట్ వేసుకున్నాం కదా, చూసుకొని కొంచెం తగినంత సాల్ట్ వేసేసుకొని కొంచెం బ్లాక్ పెప్పర్ వేసేసుకొని మొత్తం మిక్సింగ్ చేసుకొని ఇలా మొత్తం మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పక్కన పెట్టుకున్న పిండిని తీసుకొని మళ్ళీ ఒక్కొక్కసారి బాగా ఇట్లా డీప్ చేసుకొని ఇప్పుడు చపాతీలాగా చూడండి వీలైనంత పలసంగా చేసుకోవాలి. ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్న మిశ్రమాన్ని ఇలా పెట్టేసుకొని ఇలా దగ్గరికి రానిచ్చి ఇలా చేసుకుంటా ఇలా ప్రెస్ చేస్తా మొత్తం క్లోజ్ చేసేసేయాలి. చిట్టి మోమోస్ రెడీ. ఇలా ఇడ్లీ పాత్ర తీసుకొని పెట్టేసుకున్న తర్వాత ఇలా మోమోస్ మీద కూడా లైట్గా నెయ్యి, మనం హెల్తీగా చేసుకుంటున్నాం కాబట్టి నెయ్యి కూడా అప్లై చేసుకొని ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఒక బౌల్లో వాటర్ వేసుకొని ఇలా పెట్టేసుకున్న తర్వాత ప్లేట్ పెట్టేసుకొని మంట సిమ్లో పెట్టుకోవాలి. ఒక 10 మినిట్స్ బాయిల్ అవ్వాలి. మనంతా మిక్సీ పట్టుకోవాలి. వేరొక బౌల్లో ఒక స్పూన్ నెయ్యి, నిమ్మరసం పిండుకొని వేసేసుకున్న మిశ్రమాన్ని 2 నిమిషాలు స్టవ్ మీద మీడియంలో, అప్పుడు చట్నీ కొంచెం టేస్ట్ బాగా వచ్చింది. 10 నిమిషాల తర్వాత మోమోస్ రెడీ అయిపోయినాయి. ఇప్పుడు ఒక ప్లేట్లో తీసేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఎంతో హెల్దీ అయిన గోధుమ పిండి మోమోస్ రెడీ. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.